ఆలోచన చేద్దాం. ప్రభు ఏమంటున్నాడు? 11వ వచనము, గ్రహించువాడు లేడు, ఒక్కడు కూడా లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. దేవుని యొక్క వాక్యమును గ్రహించాలి. హృదయం తెరుచుకొని, కళ్ళు తెరుచుకొని, చెవులు కరెక్ట్గా నిక్కబడుచుకొని దేవుని యొక్క వాక్యమును వింటే ఈ వాక్యము నీ లోపలికి వెళ్తే పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. కాబట్టి ఇక్కడ ఈ లిస్ట్లో నీవు ఉన్నావా? ఉంటే సీరియస్. గ్రహించువాడెవడూ లేడు అని అంటే మామూలుగా క్యాజువల్గా కాల్ చేశారు కాబట్టి నేను జాయిన్ అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నానంటే లాభం లేదు. దేవుని వాక్యము గ్రహించలేదు అని అర్థం. దేవుని వాక్యమును సీరియస్గా నీ హృదయంలోకి తీసుకోలేదు అని అర్థం. దేవుని యొక్క వాక్యము ఏమని నాతో మాట్లాడుతుంది, నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది వెదకలేదు అని అర్థం. ఈ లిస్టులో కూడా నీవు ఉన్నావా? అయితే ఎంత దౌర్భాగ్యం. ఆలోచన చేద్దాం. అందరు ఎలా ఉన్నారటండి? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. దేవుడు పనికొచ్చే పాత్రలుగా దేవుడు ఈ లోకంలో సృష్టించాడు. నీకు కన్ను, ముక్కు, చెవులు, ప్రతి హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్, స్ప్లీన్, ఎవ్రీథింగ్ హీ క్రియేటెడ్ ఇన్ సచ్ ఏ పర్ఫెక్ట్ మేనర్. ఎక్కడ కూడా అబ్నార్మాలిటీ లేదు, జెనెటిక్ అబ్నార్మాలిటీ లేదు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు, అన్నీ కూడా బాగున్నాయి. అలాంటి సమయంలో పనికి మారిన బ్రతుకుగా ఏది మారింది? శరీరమా, మనసా? ఏది మారింది? వంకరైపోయిందా నీ చెయ్యి? నీ కాలు వంకరైపోయిందా? కన్ను గుడ్డైపోయిందా? ఏది పనికి మాలింది? పనికి రాకుండా ఏ పార్ట్ అయింది అని అంటే నీ మనస్సు పనికి రాకుండా ఉంది. నీ ఆత్మ పనికి రాకుండా చేసుకున్నావు. పాపం వలన వచ్చి జీతం మరణం అయిపోయింది, చచ్చిన స్థితిలో ఉంది. అందువలన ఈ శరీరము కూడా అది చెప్పినట్టే చేస్తుంది. అబద్ధాలాడమంటే అదే అబద్ధాలాడుతుంది, రాయవద్దు అంటే అదే రాస్తుంది, దొంగతనం చేయొద్దంటే ఈ చేత్తోనే చేస్తుంది, దొంగ సంతకాలు పెట్టొద్దు అంటే పెడుతుంది, బ్రైబింగ్ తీసుకోమంటే తీసుకుంటారు. ఎందుకండి ఇదంతా జరుగుతుంది అని అంటే ఏమైందట? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు కట్టుకున్నారు.